సంపూర్ణ ప్రార్థన ఏంటండి? సంపూర్ణ ప్రార్థన, రాత్రంతా ప్రార్థనలో గడిపే అనుభవం. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గడిపే వారిమిగా మనం ఉండాలి. రాత్రంతా కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చూస్తాం. ఎంతమందికి అనుభవం ఉంది? రాత్రంతా ప్రార్థనలో గోజాడే అనుభవం. ఉదయం చేయడమే చాలా ఎక్కువ, లేకపోతే ఒక్కసారో రెండోసార్లు చేయడం చాలా ఎక్కువ అండి. ఇలా రాత్రంతా చేయాలంటే ఎంత కష్టం, అవునా కదా అని అలా అనుకుంటున్నారా ఏంటి? చూడండి, ప్రతి ప్రార్థనకు చాలా విశేషత ఉందండి. ఆమేన్. ఏకాంత ప్రార్థన, అవునా కదా? ఎస్. చూడండి, రాత్రంతా చేసే ప్రార్థన మరి దేవుని బిడ్డలు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాత్రంతయు పెనుగులాడినప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతాలు చేసి ఉన్నారో ఒక్కసారి ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనకు జ్ఞాపకం చేయనయ్యున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా. దానియేలు 6వ అధ్యాయం 16 నుంచి 24 వచనాలు చదువుదాం. దానియేలు గ్రంథము ఓ జీసస్, హల్లెలూయా. అంతటా దానియేలు గ్రంథము, చదవండి బ్రదర్. 6వ అధ్యాయం 16 నుంచి 24. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. సింహపు గృహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగునీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమై లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోష భరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. రాజు ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలయ్యిరి. సింహములు వారి ఎముకలను సైతము పగుల గొరికి పొడి చేసెను. చాలు, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎస్, చాలా చక్కగా దేవుని మాటలు ఇక్కడ అంతా కూడా చదివి ఉన్నాం కదా. ఈ లేఖనాల ప్రకారం మనం చాలా చక్కగా ఇవంతా కూడా చదివాము. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలు రాజును మనం చూస్తూ వస్తూ ఉన్నాం కదా. ఇక్కడ చూసినట్లయితే చూడండి, దానియేలు పైన నింద మోపాలని, దానియేలుని ఏదో ఒకటి చెయ్యాలని, మరి దానియేలు పైన చాలా కుట్రను పెంచుకున్నారు కొద్దిమంది. వారు ఏం చేశారంటే, మరి దానియేలు ఎదుగుదలను వారు సహించలేకపోయారు. ఏంటంటే ఎదుగుదలను సహించలేకపోయారు. అయితే దానియేలు తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు. కానీ చూడండి, దానియేలు మామూలు వాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దానియేలు ఎలాంటి వాడంటే 6వ అధ్యాయంలో మరి చక్కగా
2, 3, 4 వచనాలు చూసినట్లయితే దానియేలు గురించి చాలా చక్కగా అక్కడ చక్కగా వివరించి కలిగి ఉంది. మనం చూడగలుగుతాం. చూడండి, వారిపైన ముగ్గురుని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. చూడండి, ఇతను అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోను అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద రాజు అతనికి అధికారం ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఈ అధికారం ఇచ్చిన సమయంలో ఈ పక్కనున్న వారు, మిగతా వారు, ఈ ప్రధానులు, అధిపతులు ఏం చేశారంటే 4వ వచనంలో మనం చూసినట్లయితే అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. చాలు, ఇక్కడ వీరు ఏదో ఒక్కటి దానియేలును చేసేయాలి. ఈ ప్రధానులు కానీ అధిపతులు కానీ ఆ రాజ్యంలో మాకంటే ఎక్కువగా ఈయన ముందంచున్నాడు, మాకంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఈ రాజు ఇతనికి ఇచ్చేశాడు. సో ఎలా అయినా ఈయన ఏం చేయాలి, ఏదో ఒక నింద ఇతని మీద మోపితే అతను ఖ్యాతి, అతని పేరు అంతా కూడా పడిపోతుంది. ఇలా నిర్ణయించుకొని వారు ఏదైనా నింద మోపాలని చూస్తున్న సమయంలో ఒక్క నింద కూడా దానియేలులో కనిపించట్లేదండి. ప్రైజ్ అలాట్ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఏ నింద కనిపించట్లేదు, కానీ వీరు బాగా చూసి ఎక్కడైనా దొరుకుతాడబ్బా అని అనుకుంటే అస్సలు దొరకలేదు. కానీ ఒకే ఒక దగ్గర దేవుని విషయంలో మాత్రమే ఈ దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలని అనుకున్నారనమాట. అయితే చూడండి, శత్రువు ఎప్పుడు కూడా మన బలహీనతలను బట్టే మన జీవితాలను నాశనం చేస్తూ ఉంటాడు. అంతే కదా, మన బలహీనతలు ఏమున్నాయా అని చూసి శత్రువు దానిపైనే రాయి విసిరి కొడతాడు. అయితే ఈయన బలహీనత ఏంటంటే దానియేలు గారి బలహీనత దేవుడే. ఆమేన్. ఇంకా ఎక్కడైనా దొరుకుతాడా అంటే ఎక్కడ లేదండి, అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు దానియేలు. అయితే ఎక్కడ ఈయన దగ్గర లోపం బలహీనత ఉందంటే దేవుడు. అందుకనే దేవుణ్ణి ముందు పెట్టి ఈయనని ఎట్లయినా నిందల పాలు చేయాలి, ఎలా అయినా నాశనం చేయాలి, ఈయన జీవితాన్ని ఎలా అయినా అల్లకొల్లలం చేసేయాలి. రాజుకు ఇతని మీద మంచి అభిప్రాయం ఉంది, చెడ్డ అభిప్రాయం తీసుకుని రావాలని ఈ అధిపతులు మరి ప్రధానులు ఎవరైతే ఉన్నారో వారు ఇలా వారు అనుకొని ఇదంతా జరిగిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఒక్కడే కనిపిస్తున్నాడు కదా దానియేలు విషయంలో. వీరు ఏం చేసి ఉన్నారంటే చూడండి, 11వ వచనము. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సమూహమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని చాలు. ఇక్కడ చూడండి, వారు ఏం చేశారంటే ఇదిగో దేవునికి మాత్రము మొక్కకూడదు, అంటే ప్రేస్ చేయకూడదు. ఎవరిని ప్రేస్ చేయాలి, ఎవరిని ఆరాధించాలి? కేవలం రాజా, నిన్ను తప్ప ఏ మనుషుడు ఈ రాజ్యంలో ఎవ్వరు కూడా దేవునికి మొక్కద్దు, దేవుణ్ణి ఆరాధించద్దు.
ఈ దానియేలు చేసేదంతా చూసి ఉన్నారు వీళ్ళు. అంటే ఈయన ఎప్పుడు కూడా ఏం చేస్తారండి, ప్రార్థిస్తూనే ఉంటారు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసే విషయంలో దొరికాడు గనక వీళ్ళకి రాజుకు చెప్పారు, ఒక శాసనాన్ని పాస్ చేసేసి నిన్ను తప్ప ఎవరిని కూడా ఇక్కడ ఆరాధించద్దు, సేవించద్దు, ఏది కూడా జరగద్దు, నీవే అన్నట్లుగా వారు ఒక పక్క రాజుని పొగుడుతూ రాజుని మరి ఒక తప్పుడిగా అంటే ఆయనని చాలా డైవర్ట్ చేస్తూ ఉండడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికైనను మానవునికైనను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసినలా వాడు సింహపు గృహలో పాడద్రోయబడనని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? నువ్వు ఆజ్ఞ చేసావు కదా. అయినను ఈ దానియేలు చేస్తూ ఉన్నది కూడా ఏంటండి, నువ్వు ఇచ్చినా కూడా దానియేలు ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉండే జీవితం దానియేలుది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. చూడండి 13వ వచనంలో, అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడనేది రాజుకు చెప్తున్నారంట. ఎవరు చెప్తున్నారండి? ప్రధానులు, అధిపతులు చెప్తున్నారంట, అయ్యా నీవు పుట్టించిన శాసనం ఏది కూడా ఈయన లక్ష్య పెట్టట్లేదు. ఈయన ఏమి చేస్తున్నాడంటే అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అరే నువ్వు ఒక శాసనాన్ని రిలీజ్ చేసి ఉన్నావు కదా, ఇంకో ఈయన చేసేదంతా ఇలా చేస్తున్నారని దానియేలు పైన అధిపతులు, ప్రధానులందరూ కూడా నింద వేస్తున్నారంట. అయినప్పటికీ దానియేలు ఆయన చేసిన ప్రార్థన నిజంగా దేవుడు అన్నిటిని చూస్తూ ఉండే దేవుడు, అవునా కదా? ఖచ్చితంగా ప్రభు అన్నిటిని చూస్తూ ఉండే దేవుడై ఉన్నారండి. మన పైన ఎవరు నింద మోపుతున్నారో, మన పైన అన్యాయంగా ఏ తీర్పు తీరుస్తూ ఉన్నారో, మన పైన ఎలాంటి పరిస్థితులు చెలరేగుతున్నాయో దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఆయనకు తెలుసు ఎవరిని ఎప్పుడు ఎలా కాపాడాలో, ఎలా నడిపించాలో, ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలో. చూడండి ఇక్కడ దానియేలు మాత్రము ముమ్మారు ప్రార్థన చేస్తూనే వస్తూ ఉన్నారు. అయితే ఈ మాట విన్న రాజు ఏమన్నాడంటే, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసిరి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దా. ఈ రాజు కూడా ఎక్కడో కొంచెం కార్నర్లో దానియేలు పైన ప్రేమ ఎందుకు అంటే ఆయన చాలా ద బెస్ట్ రాజుకు తెలుసు. హల్లెలూయా. ముందే రాయబడింది ఆయన గురించి, అవునా కదా? ఆయన చాలా నీతి కలిగిన వ్యక్తిని, బుద్ధి కలిగిన వ్యక్తిని, ఒక మంచి విశేషకరమైన జీవితం ఆయనదని ఆల్రెడీ అక్కడ రాయబడి ఉంది. రాజుకు తెలుసండి, అన్నీ తెలుసు కాబట్టి అందరిట్లో ఆయనని ఒక మంచి స్థానంలో రాజు ఉంచి ఉన్నారు. ఎంతమంది ఎన్ని చెప్పినా రాజు మనసు మాత్రం ఎక్కడో కొట్టుకుంటుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. చూడండి ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి మనుషులు దీన్ని చూచి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనమును గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలెనని. రాజుకే మళ్ళీ ఇస్తున్నారు వీళ్ళు కదా. ఏమని ఇస్తున్నారంటే ఏంటి, రాజకీయాన్ని గుర్తు చేస్తున్నారు అన్నమాట. రాజు ఎక్కడో ఈయన గురించి చాలా చక్కగా ఆలోచిస్తున్నాడు. ఇట్లా కాదు, ఇలా కాదు, రాజునే తప్పు పట్టించే అంతగా రాజుని వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఏదో అంటే ఇలా కాదు కదా, మన రూల్స్ ఇలా ఉన్నాయి కదా, మనం ఇలా చేయాలి కదా, మనం ఇలా మన రాజ్యంలో మనం ఇలాగనే ఉండాలి అన్నట్లుగా వారు మాట్లాడుతూ వస్తున్నారనమాట. చదవండి బ్రదర్. అంతట రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు
దానియేలును తీసి పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. సింహపు గృహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. వీరు ఇలా అన్నారని రాజు ఏం చేశారండి, తీసుకొచ్చి ఆ బండ్రోతులకు చెప్పి, అరే బాబు ఇదంతా కాదు కానీ ఇంకా దానియేలును తీసుకొని వెళ్ళండి, ఆ గృహలో వేయండి అని మరి ఆయన చెప్పి ఉన్నారన్నమాట. చెప్పిన తర్వాత చూడండి, అంతటా రాజు ఆజ్ఞగా బండ్రోతులు దానియేలును పట్టుకొని సింహపు గృహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు చెప్తున్నాడంట, ఏమని అంటున్నంటే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. హల్లెలూయా. దానియేలు గురించి రాజుకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే దానియేలు సేవించుచున్న దేవుడు గొప్ప దేవుడు. దానియేలు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఆయన ప్రభు పైన మరి దేవుని పైన ఆధారపడుతూనే ఉన్నాడు. ఇదంతా గ్రహించిన రాజు బండ్రోతులు దానియేలుని గృహలో పడేస్తున్నప్పుడు ఈ మాటను చెప్పి ఉన్నారండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. నువ్వు తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గృహ ద్వారము వేసి దాన్ని మూసి మరియు దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. వీళ్ళు మామూలు కాదు, అవునా కదా? ఒకవేళ రాజు మళ్ళీ దానియేలుని లోపడేపించారు, అవునా కదా? లోపడేపించిన తర్వాత ఈ పక్కనున్న అధికారులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే, అమ్మో ఒకవేళ రాజు తలంపులే మళ్ళీ మారిపోతే ఎట్లా, మూసేటప్పుడు ఆ డోర్ క్లోజ్ చేసేటప్పుడు రాజు ముద్రతో పాటు ఇంకెవరి ముద్ర అండి, అధికారుల ముద్ర కూడా వేపించారంట. అర్థమవుతుందండి? ఇద్దరు ముద్రలు, రాజుతో పాటు అధికారుల ముద్ర కూడా వేపించేశారు. ఎందుకంటే రాజు మనసు ఆయన హృదయం మారిపోయిద్దేమో అని. చూడండి, ఒక మనిషి పైన ఎంతో కుట్ర, ఒక మనిషిని చాలా విధమైన వాటిలలో వెనకలికి రాగాలని మనుషులు చూస్తూ ఉంటారు, మనుషులు పడేయాలని చూస్తూ ఉంటారు, లేకపోతే ఒక మనిషిని నాశనము చేయాలి, ఎదగకుండా చేయాలి, ఎలా అయినా మేమే ముందుండాలి. ఈ లోకంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా మనం చూసుకుంటుంటే సొంత అన్ననో సొంత తమ్ముడో లేకపోతే ఒక ఇంట్లో ఉన్నవారో లేకపోతే బాగా తెలిసిన వాళ్ళు మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని ఎలా అయినా తొక్కేయాలని చూస్తూ ఉంటారు, మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటారు, మనల్ని పడేయాలని చూస్తూ ఉంటారు. మనకంటే ఎక్కువ పేరు రావాలనో లేకపోతే మనమే ఎక్కువ కలిగిన వారమో అనిపించుకోవడానికో ఏదో ఒకటి చేసి అన్యాయం చేయాలని చూస్తూ ఉంటారు. అలా ఎంతమంది జీవితంలో జరిగిందా? జరుగుతూనే ఉంటుంది. పైకి వెళ్తున్న సమయంలో చాలామంది ఏం చేస్తారంటే కాళ్ళు పట్టుకుని కిందకు లాగాలని చూస్తూ ఉంటారు, అవునా కాదా? చాలామంది జీవితాలు ఇలానే ఉంటాయండి. పైకి ఎదుగుతున్న కొలది, పైకి మరి చాలా చక్కగా బ్లెస్ అవుతున్న కొలది కాళ్ళు పట్టుకొని లాగేయాలి, ఎలా అయినా నిందలు పాలు చేయాలి, ఎలా అయినా హింసించాలి, ఎలా అయినా పాడు చేయాలి, ఎలా అయినా వీరిని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు. కరెక్ట్గా ఎదిగే సమయంలో చెడ్డ పేరును మన పైన మోపుతూ ఉంటారు, అవునా కదా? ఎలా అయినా తప్పుడు ముద్ర వేస్తే, ఒక్కసారి వేసామా ఆ ముద్ర వేస్తే జీవితాంతం ఉంటుంది, ఆ ముద్ర వేస్తే ఇంకా ఎదగకుండా అవుతుంది, ఆ ముద్ర వేస్తే అంత కొలాప్స్ అయిపోతుందని చూస్తూ ఉంటారు. కానీ చూడండి, మనము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మనుషులు చూడండి, ఒక ద్వారంని మూస్తే మన జీవితంలో దేవుడు ఎన్ని ద్వారాలైనా ఓపెన్ చేయడానికైనా రెడీగా ఉన్న దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఒక ద్వారం మూస్తే, ఇదిగో ఈ ద్వారం మూస్తే ఇంకా ఈ డోర్ క్లోజ్ చేస్తే అయిపోయింది వీడి జీవితం అనుకుంటారు.
కానీ చూడండి, మన న్యాయాన్ని, మన నీతిని, మన యథార్థతని, మన ప్రార్థన జీవితాన్ని చూసిన దేవుడు ఆయన ఖచ్చితంగా మనకు సహాయము చేసే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. దానియేలు జీవితంలో కూడా అంతే అండి. హల్లెలూయా. దానియేలు ఎప్పుడు ఆయన ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా ఆయన చేసేది ఒక్కటే, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సేవిస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడని ప్రభుని ఆశ్రయించాడండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. చూడండి 18వ వచనంలో, అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి, అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుగునీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా. చూడండి, అంతట రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. అతనికి ఈ సెంటెన్స్ వేరే, ఈ సెంటెన్స్ కి ఈ అటాచ్ అయిన ఇది వేరే కదా. సెమికాలన్తో పక్కన ఇంకోటి కూడా, అతనికి నిద్ర పట్టకపోయెను కదా. ఇది వేరే, ఇది వేరే. ఇదంతా ఎందుకు జరిగింది చెప్పండి. రాత్రంతయు కూడా అతను ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. ఆయన జరగనీయలేదంట. అతనికి నిద్ర పట్టకపోయెను అని రాయబడింది. అతనికి నిద్ర ఎందుకు పట్టలేదు చెప్పండి. నమ్మకస్తుడైన దానియేలు ఒక రీజన్ అక్కడ వేశారని, మరొకటి దేవుడు నిద్ర పట్టనీయలేదు. ఎందుకు నిద్ర పట్టనీయలేదు అంటారు? ఇంకొకటి కూడా ఉంది అక్కడ. మరొక వ్యక్తి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. దానియేలు తెలిసింది ఒకటే, ఆయన చేసేది ఒకటే, ప్రార్థన. మనము ప్రార్థన చేస్తే కొద్ది మందికి నిద్ర పట్టదు. గట్టిగా చప్పట్లు కొడదామా. నిద్ర పట్టకుండా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి ఎందుకు నిద్ర పట్టలేదంటే, ఇక్కడ దానియేలు లోపల సింహాల బోనులో ఉండి ఆయన ప్రభుకి మొర పెడుతున్నాడు. ఆమేన్. ఆయన ప్రభుకి మొర పెడుతున్నాడు కాబట్టి ఆయనకు నిద్ర పట్టలేదు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. అనుకోవచ్చు ఆయన కూడా, అయ్యో ఆయన ఏ పాపం ఎరుగని వాడే, అయ్యో ఆయనకు చాలా అన్యాయపు తీర్పు జరుగుతుంది అని ఒక పక్కన బాధ ఉన్నా నిద్ర ఎందుకు పట్టలేదంటే, దానియేలు గోజాడుతున్న, లేకపోతే దానియేలు మూలుగుతున్న ఆ మూల్గులను ప్రభు విన్నాడు కాబట్టి అదంతా కూడా జరిగింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెల్లవారుజామున రాజు వేగిరం లేచి సింహముల గృహలో దగ్గరికి త్వరపడి పోయెను. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో, ఏంటండి, ఏ స్వరముతో? రాజు దుఃఖ స్వరముతో ఆయన అంటున్నాడంట, దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, ఏంటండి చెప్పండి, ఏమంటున్నాడు రాజు? జీవము గల దేవుడైన. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. చూడండి, చాలా మట్టుకు క్రైస్తవ బిడ్డలంటే చాలా మందికి ఒక ఇంప్రెషన్ ఏంటి చెప్పండి, వీరు అబద్ధం మాట్లాడరు, తప్పు మాట్లాడరు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు. అవునా కాదా? వీరు క్రైస్తవులరా అన్న ఒక చక్కని ఆ ముద్రను మనం వేపించుకున్నామండి. హల్లెలూయా. వీరు ఆ పాపము జోలికి వెళ్ళరు, పవిత్రముగా ఉంటారు. తాగే విషయంలో, తినే విషయంలో, ముందుకు సాగే విషయంలో, అన్నిట్లో ఒక స్పెషల్గా ఉంటారు. హల్లెలూయా. ఎంతమంది నోటిన ఈ మాట మీరు విన్నారా? ఒక స్పెషల్ సైన్ ఉంటుంది.
ఒక స్పెషల్ ఐకాన్. క్రైస్తవులు అనగానే ఒక స్పెషల్ ఐకాన్, ముద్ర. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు కనుక ఆయనను సేవించే బిడ్డలు కూడా పరిశుద్ధులు. హల్లెలూయా. చాలా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, చాలా పవిత్రంగా ఉంటారు. వారి మాటల్లో ఒక విశేషత ఉంటుంది, వారు అబద్ధాలు మాట్లాడరు. ఇది ఎవరు చెప్తారంటే దేవుని ఎరగని ప్రజలు చెప్తూ ఉంటారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, దానియేలు చూసి, దానియేలు ఉంటున్న విధానాన్ని చూసి రాజే అంటున్నాడు, ఆ జీవము గల దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా. ఎంత మంచి మాట అండి. దానియేలు గూర్చి ఆ రాజు ఇస్తున్న చక్కని సాక్ష్యము. హల్లెలూయా. చూడండి ఏమంచు, అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, హల్లెలూయా, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగెను. హల్లెలూయా. వెంటనే ఉదయాన్నే లేచి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ గృహ దగ్గర, ఆ ద్వారం దగ్గర, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నువ్వు సేవిస్తున్నావు కదా, ఆ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతున్నాడంట. వెంటనే దానియేలు, అబ్బా ఎంత చక్కని మాట చూడండి. అందుకు దానియేలు, శుభవచనాలు. రాజు అంత భయంకరమైన పరిస్థితులు, అంత భయంకరమైన శ్రమలో ఉన్న తర్వాత కూడా లోపల నుంచి వస్తుంది స్వరం. హల్లెలూయా. అదే వేరే వ్యక్తులు లోపల ఉంటే ఆ స్వరం బయటికి రాదు. ఎందుకు చెప్పండి? ఎందుకు వస్తుంది? లోపల ఎవరున్నారండి? సింహాలు ఉన్నాయి, వేయగానే తినేస్తాయి అంతే. ఇంకా స్టిల్ దానియేలు గారు ఉన్నారంటే ఆయన రాత్రంతా కూడా ప్రభుతో ఉన్నాడు, ప్రభు తోడు ఆయనకుంది. హల్లెలూయా. అందుకని ఏ సింహాలు నోర్లు తెరవబడలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. రాజు బయట నుంచి అడుగుతున్నప్పుడు లోపల నుంచి ఇక్కడి నుంచి స్వరం వస్తుంది. హల్లెలూయా. చూడండి, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోర్లు మూయించేను. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా అని చెప్తున్నాడంటే, ఏమని చెప్తున్నాడంటే, ఈయన అడగడం కూడా భలే అడుగుతున్నాడండి రాజు. నీ సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించాడా? వెంటనే ఆయన ఇస్తున్న ఆన్సర్, నేను నా దేవుని దృష్టికి ఏంటండి, నిర్దోషిని. అందుకే ఆయన తన దూతను పంపించి ఇదిగో ఈ సింహపు నోర్లను మూయించేసి ఉన్నాడు. హల్లెలూయా. నేను స్టిల్ బ్రతికే ఉన్నా. హల్లెలూయా. ఏమన్నాడు? ఎస్, నేనున్నాను, ఐఎమ్ హియర్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. రాజుని దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. మరి నీ దృష్టికి మరి నేను నేరం చేసిన వాడును కాదు కదా. హల్లెలూయా. చూడండి, రాజు ఇందును గూర్చి అతని సంతోషభరితుడై దానియేలు గృహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడై ఉన్నందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారి తోడుకొని వచ్చిన సింహములు గృహలో పడదోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను. ఒక్క నిమిషం ఆగండి. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మగారు, ఇది ఎప్పుడో స్టోరీ. మేము చిన్నప్పుడు మా చిన్నతనంలో దీని గురించి చాలామంది చెప్పారు. అలా వింటూ పెద్దగా పెరిగాం కదా, అన్నీ తెలుసు. కానీ ఇదిగో దాన్ని పట్టుకొని మనం ఏం చేస్తామంటే వదిలేసే వారిగా ఉంటాం. విన్నది విన్నట్టుగా జీవితాల్లో అది మనం పాటించని వారిగా ఉంటూ ఉంటాం. వెంటనే విన్నది అపవాది ఎత్తుకొని పోతాడు కదా, అవునా కదా? జీవితాలు అసలు ఎలా ఉన్నాయంటే దేవుడు మాటల్ని ఆ మాటల ప్రకారం జీవించే జీవితాలు చాలా మందివి తక్కువ అండి.
అవునా కదా? జీవించడం చాలా తక్కువ. చాలామంది మాట్లాడతారు, అనార్గళంగా చెప్తూ ఉంటారు, అనార్గళంగా మాట్లాడుతూ ఉంటారు, చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. ఇది కాదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, బైబిల్లో ఇట్లా ఉంది, అలా ఉందని చెప్తూ ఉంటారు. కానీ జీవితాలు చూస్తే జీవితాలంతా జీరో. మనం ఎంత బయట హీరో అయినా జీవితాల్లో జీరో అయితే ఖచ్చితంగా దేవుడు ఏంటండి అలాంటి వారిని ఎప్పటికి కూడా క్షమించరు, లేవనెత్తలేరు. చూడండి, మనం ఎప్పుడు కూడా అన్నీ వింటుంటున్నాం, కానీ జీవితాల్లో చెప్పిన మాటలు, దేవుని మాటలు చక్కగా పాటించని వారిగా మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే నింద మోపాలని చూశారో, ఎవరైతే ఈ దానియేలునే ఉండకుండా రాజ్యంలో చేయాలని చూశారో, ఇదిగోండి దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. ఇదిగో ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే అద్భుతమైన శక్తి అండి. దానియేలంట ఆయన ఇంటి గదిలో ఉన్న ఆ ద్వారాన్ని ఇలా తెరచి 2 చేతులు పైకెత్తి ఎప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉంటాడంట. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అలాగే దానియేలు గృహలో ఉన్నప్పుడు ఆ రాత్రంతా కూడా ఆయన క్షేమంగా ఉన్నాడంటే ఆ రాత్రంతా ఆయన ప్రార్థించాడు కాబట్టి క్షేమంగా ఉన్నాడు. ఆమేన్. అలాగే ఆ రాత్రంతా ఆయన ప్రార్థించాడు కాబట్టి ఆ రాజుకు నిద్ర పట్టలేదు. ఆమేన్. హల్లెలూయా! చూడండి, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఈ దానియేలుని లేకుండా ఈ రాజ్యంలో చేద్దాం అనుకున్నారో, ఇదిగో వారే కాదు, కానీ చూడండి వారికున్న, ఇక్కడ మనం చూసినట్లయితే 24వ వచనంలో రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చినాయి. మంచి చూడండి, వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. సింహము గృహలో ఎవరిని పడద్రోసారు? వారిని, నింద మోపిన వారిని, వారి కుమారులను. చూడండి, వారిని. అసలు తప్పు చేసింది ఎవరండి? ఎవరు? పక్కనున్న వారు, పక్కన అధికారులు ఎవరైతే ఉన్నారో వారు నింద మోపారు. నింద మోపిన వారినే వెయ్యాలి, అవునా కదా? నింద మోపిన వారినే వెయ్యాలి కదా? ఎవరైతే నింద మోపారో వారిని వెయ్యాలి. కానీ ఇక్కడ నింద మోపిన వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎంతమందికి అర్థమవుతుంది? నింద మోపిన అధికారులనే వెయ్యాలి. కానీ చూడండి, దేవుని దృష్టి, నిజంగా దేవుని దృష్టి ప్రతి ఒక్కరి పైన ఉంటుందండి. మనము చేసే పని మన పిల్లల పైన, అనగా మన భార్య పైన, మన కుటుంబం అంతటి పైన పడుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలండి? ఒక తప్పు చేస్తున్నామన్నా, ఒక మనిషి గురించి తప్పుగా ఆలోచిస్తున్నామన్నా, ఒక మనిషి గురించి తప్పుగా నిందలు మోపుతున్నామన్నా, ఒక వ్యక్తిని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నామన్నా, ఈ కాలు లాగుతూ ఎలా అయినా లాగేసి వాడిని కింద పడేయాలని చూసినా 3వ వ్యక్తి చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు ఖచ్చితంగా చూస్తున్న దేవుడై ఉన్నారు. అయితే మనము చేసే పనిని బట్టి చూడండి, ఇక్కడ నింద మోపిన వారు, వారి కుమారులు, వారి భార్య, వారి కుటుంబాలన్నీ కూడా ఎక్కడ వేయబడ్డాయి? సింహపు గృహలో వేయబడ్డాయి. సింహపు గృహలో వేయబడిన తర్వాత ఆ గృహలో అడుగు లోపలికి వెళ్ళక మునిపే వాళ్ళందరూ సింహాల పాలైపోయారంట. ఏంటండి? సింహాల పాలైపోయారు. అలాగే సింహాల పాలైపోయిన తర్వాత వారి ఎముకలు ఉంటాయి కదా, మాంసం అంతా తినేసిన తర్వాత ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు కూడా ఏమైపోయాయంటే అవంట పగలగొరికి పొడి చేశాయంట సింహాలు. అలా ఉంటుందండి దేవునితో పెట్టుకుంటే, దేవుని బిడ్డలతో పెట్టుకుంటే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇది అంతా కూడా వారి ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఎందుకు రివర్స్ అయింది?
చెప్పండి, ప్రార్థన. ఆమేన్. మన శత్రువు వాడి పన్నాగాలు, మన శత్రువు వాడి కుయుక్తులన్నీ కూడా పతనం అవ్వాలి అంటే, అంత ప్లాన్ అంత రివర్స్ అవ్వాలి అంటే ప్రార్థన ఒక్కటే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. రాత్రంతయు కూడా దానియేలు ప్రార్థించాడండి. ఆమేన్. ఆ ప్రార్థనే దానియేలు చరిత్ర మార్చివేసింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా? హల్లెలూయా. మనమైతే ఆ గృహలో వేసిన తర్వాత ఒకవేళ మనమే ఆ ప్లేస్లో ఉంటే కాపాడబడతామో లేదో, దేవుడు కాపాడుతాడో లేదో, నేను సేఫ్గా ఉంటానో లేదో, అసలు ఇంకా వేరే ఆలోచనలు ఏముండ, అయిపోయింది నా పని అన్నట్లుగా ఉంటుంది. అవునా కదా? కానీ దానియేలుకి ఎంత ధైర్యం అండి. ఆయనకు ధైర్యము కాబట్టే సేవిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టే ఆయన ఏం చేశాడో తెలుసా? వారు వేస్తారని తెలిసినా కూడా ప్రార్థనని ఆపలేదు. ఆమేన్. చుట్టూ ఉన్నవారు రాజుకి ఎన్నో చెప్పారు. ఇదిగో ఈయన చెప్పి మనం ఏదైతే రూల్ పెట్టామో ఆ రూల్ని ఆయన ఏం చేశాడంటే ఆయన పాటించలేదు. అవునా కదా? రూల్ని పాటించలేదు. మనం ఏదైతే చెయ్యొద్దు అన్నామో ఆయన అదే చేస్తున్నాడు. అవునా కదా? దీన్ని ఎవరైనా పాటించలేకపోతే ఖచ్చితంగా వీరి జీవితం సింహాల గృహనే అని అందరికీ తెలుసు. దానియేలుకు కూడా తెలుసు. తెలిసినప్పటికీ దానియేలు మాత్రం ప్రార్థించడం ఆపట్లేదండి. ప్రభుని సేవించడం ఆపట్లేదు. ఆయన చెయ్యవలసింది చేస్తూనే ఉన్నారు. ముమ్మారు ప్రార్థిస్తూనే ఉంటాడంట దానియేలు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎంత ధైర్యము! అవునా కదా? ఎస్, ఎంత నమ్మకము ప్రభు పైన. అందుకే దానియేలు ప్రార్థించడం ఆపలేదు. ఆ సింహాల గృహలో పడేస్తారన్నా కూడా ఆయన గట్స్ వేరేగా ఉన్నాయి. ఆమె ఆ సింహాల గృహలో ఉన్నా కూడా ఆయన ఎంత ధీమాగా ఉన్నాడండి కదా? సింహాలు చుట్టూ ఉన్న మనం చిన్న కుక్కకే భయపడదాం. అవునా? అవునా కదా? అది కొద్దిగా మొరుగుతే చాలు, వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళం అక్కడ పరిగెడతా ఉంటాం. కానీ అన్ని సింహాలు ఉండగా ఆ గృహలో నిలబడ్డాడంటే అది మామూలు శక్తి కాదు, అది దేవుని శక్తి మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. సింహాల గృహలోన దానియేలు శక్తి, సింహాల గృహలోన దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ శక్తి నాకు కావాలి, ఆ ధైర్యం నాకు కావాలి, ఆ ప్రార్థన బలం నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? ఆ ప్రార్థన బలం నాకు కావాలి. అలా ప్రార్థించే వారిమిగా ధైర్యంగా శ్రమకాలంలో కష్టతరమైన పరిస్థితుల్లో మనము ధైర్యంగా నిలబడే వారిమిగా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ రాగానే, నిందలు రాగానే అనేకమైన మాటలు అంటున్నారని నిరుత్సాహపడడానికి వీలు లేదు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అలాంటి ప్రార్థన జీవితం మనకు కావాలి. రాత్రంతా చేసిన ప్రార్థన దానియేలును కాపాడినట్లుగా మనము కూడా రాత్రంతా చేసే ప్రార్థన మన జీవితాలను కాపాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. నాకు కూడా అలాంటి శక్తి కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా, నీ సిలువను మోసే కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా
నీ ఆత్మ అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా. దేవా దానియేలుకున్న శక్తి నాకు కావాలయా. గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా, నీతో నడిచే వరము నీయుమా, నీతో నడిచే వరము నీయుమా, నీ సిలువను మోసే కృప నీయుమా, నీ సిలువను మోసే కృప నీయుమా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఎలాంటి అభిషేకం? ప్రార్థన అభిషేకం కావాలి, ప్రార్థన శక్తి కావాలి, ప్రార్థన బలం మనకు కావాలి. దానియేలు ఆ గృహలో, ఆ సింహపు గృహలో ఎలాంటి శక్తిని ధరించుకొని ఉన్నారో అలాంటి ప్రార్థన శక్తి మనకు కావాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఊరిలో ఒక నిజ సంఘటన జరిగింది. ఏంటో తెలుసా? మరి ఊర్లో బస్ కానీ లేకపోతే ఏదైనా వెహికల్స్ వెళ్ళే దారి అంటే చక్కని దారి అక్కడ ఏమీ లేదంట అండి. ఆ ఊరు వారందరూ చాలా బాధపడుతున్నారంట. అయ్యో చుట్టూ ఉన్న ఊర్లన్నీ బాగుపడుతున్నాయి, చుట్టూ ఉన్న ఊర్లన్నీ బ్లెస్ అవుతూ ఉన్నాయి, అయ్యో చుట్టూ ఉన్న వారందరూ చక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు, అయ్యో మేమేంటి ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్నామని ఆ ఊరు ప్రజలందరూ బాధపడుతున్నారంట. ఆ ఊరిలో నుంచి పక్క ఊరికి వెళ్ళడానికి వారికి ఎట్లాంటి సదుపాయం లేదండి. ఎందుకంటే వారు ఆ ఊరు పొలిమేరలో ఎలా ఉందంటే వారు ఒక పెద్ద బండరాయి ఉందంట. ఆ పెద్ద బండరాయి అది చాలా అడ్డుగా ఉండడం ద్వారా అంటే వెహికల్స్ ఏమి కూడా బస్ కానీ ట్రాన్స్పోర్ట్ ఏమీ కూడా లేదంట. వీరు చాలా బాధపడుతున్నారు. అయ్యో ఎక్కడికి వెళ్ళినా ఈ కాళ్ళ నడకతో వెళ్ళాల్సి వస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంది, బాధ ఉంది, ఏ అధికారులు పట్టించుకోవట్లేదే, ఈ మారుమూల ప్రాంతంలో ఎందుకు మేము పుట్టాము, ఎందుకు ఇక్కడ ఉన్నాం మేము, చాలా కష్టతరమైన పరిస్థితి అని ఆ ప్రాంతంలో ఉన్నవారు బాధపడుతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారంట. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఏమీ చెయ్యట్లేదు, వారికి ఉన్న ఇబ్బందులు ఎవరు తీర్చట్లేదు. అయితే ఆ ఊరిలో దేవుని నమ్ముకున్న ఒక కుటుంబం ఉందంట అండి. యేసుని నమ్ముకున్న కుటుంబము. మరి ఆ కుటుంబము చాలా చక్కగా ప్రార్థన జీవితంలో, ఆత్మీయతలో ముందుకు వెళ్తుంది. అయితే ఆ కుటుంబంలో ఉన్న మరి ఆ ఇంటికి సంబంధించిన కుమార్తె, చిన్న కుమార్తె, ఆ తల్లి ఈ బిడ్డకి ఎప్పుడు చెప్తూ ఉంటుందంట. ఏమనంటే, నాన్న మనం ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుంది. చెప్పండి ఏమంటదంట?
ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది నాన్న. ఇదిగో ప్రార్థించు, నీకు ఏది కావాలన్నా ప్రార్థన చేయి. ఏంటండి? ఏది కావాలన్నా ప్రార్థన చేయి, ఏది కావాలన్నా ప్రార్థన చేయి నాన్న. ఇదిగో దేవుడు గొప్ప దేవుడు రా, మహోన్నతుడైన దేవుడు నాన్న. మంచి భయభక్తులతో నువ్వు పెరగాలి, నువ్వు గొప్పదాని అవ్వాలి. మనం ప్రార్థిస్తే మన చరిత్రనే ప్రభు మారుస్తుంది అని ఆ తల్లి చెప్పిందంట అండి. హల్లెలూయా. ఈ చిన్న పిల్లలకి ఎప్పుడైనా మనం ఏది చెప్తే అది చాలా చక్కగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది, అవునా కదా? మనం చిన్న వయసులో బోధించే ఆ బోధలు వారికి ఖచ్చితంగా అవి చాలా చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు. అందుకనే వారికి మంచి ఉపదేశాలు బోధించే బిడ్డలుగా, తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఎప్పుడు పెద్దవారైనప్పుడు కాదు, చిన్నవారైనప్పుడు. వారు కొద్దిగా అల్లరి చేసినా మనం బోధించే ఆ బోధలు ఆ చెవులో పెడుతున్నంటే ఆ చెవులో వినిపిస్తున్నాయన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఒకానొక సమయంలో వారిని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఆ తల్లి మంచి ఉపదేశాలు చెప్తూ బిడ్డకి ప్రార్థన నేర్పిస్తుంది అన్నమాట. మరి ఈ కుమార్తెకి ఒక ఆలోచన కలిగింది. ఏంటి అంటే, మా ఊరిలో ఈ సమస్య ఉంది కదా, మా మమ్మీ ఏమని చెప్పిందంటే ఏది కావాలన్నా ప్రార్థించమని చెప్పింది. అయ్యో మా ఊర్లో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు, మేమందరం చాలా బాధపడుతున్నాం. ఈ బండరాయిని ఎలా అయినా తొలగించాలి. ఈ పాప హృదయంలో ఎందుకు ఆ ఆలోచన వచ్చిందండి? మా అమ్మ ఏం చెప్పింది? ఏది అడిగినా ప్రభు చేస్తారని చెప్పిందని. ఈమె ఏం చేసిందంటే ఒకానొక రోజున పడుకోకుండా ఆమెకున్న ఆలోచన బట్టి అందరూ పడుకున్న తర్వాత ఈ కుమార్తె ఏం చేసిందంటే, ఖచ్చితంగా దేవుడి కార్యం చేస్తాడు మా అమ్మ చెప్పిందని మోకరించి ప్రార్థన చేసిందంట అండి. గట్టిగా చప్పట్లు కొడదామా? రాత్రంతా ఆ చిన్న కుమార్తె ప్రార్థన చేస్తూనే ఉందంట. దేవా, నీవు గొప్ప దేవుడు వంట కదా, నువ్వు ఆశ్చర్యకరుడు వంట కదా, నువ్వు ఏది అడిగినా ఇస్తావని అమ్మ చెప్పిందయ్యా. ఇదిగో మా ఊర్లో ఈ కష్టం ఉందయ్యా, ఇదిగో ఈ పెద్ద బండరాయి ఉందయ్యా, యేసు నామంలో ఈ బండరాయి యేసు నామంలో తొలగిపోవునుగాక, ఆమేన్, ఇది పడిపోవునుగాక అని ప్రార్థన చేసిందంట అండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ చిన్న కుమార్తె ఇలాగనే ప్రార్థించి అలసిపోయి పడుకుంది. ఎందుకంటే ఆమె రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉంది, మాటలు పలుకుతూనే ఉందంట. ఇది ఇలాగనే కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసిందంట అండి. హల్లెలూయా. అలసిపోయి పడుకొని ఉదయం కొద్దిగా లేటుగా లేచిందంట. కొద్దిగా లేచే సమయం కంటే కొద్దిగా ఆలస్యంగా లేచిందంట. ఈమె లేచే సమయానికి ఊరంతా హడావిడిగా ఉందంట. ఊర్లో ఉన్న పక్కన వాళ్ళు వీళ్ళు అసలు మాట్లాడుకుంటున్నారంట. అసలు ఏమైంది, ఇంతలా ఏమైంది అని ఈమె చూస్తే, ఈమె నైట్ అంతా ఏమని ప్రార్థన చేసింది? యేసు నామంలో ఈ బండరాయి తొలగిపోవునుగాక, పడిపోవునుగాక. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల తరబడి ఏ అధికారులు చెయ్యనిది, ఈ ఊర్లో ఉన్న మనుషులు చెయ్యండి ప్రార్థన ఏమి చేసిందంటే, నిజంగా ఆ బండరాయి పడిపోవునుగాక, తొలగిపోవునుగాక అని ప్రార్థన చేసింది పాప. అది నిజంగానే ఆ రాయి అక్కడి నుంచి కదిలి జారి కిందకు పడిపోయిందంట అండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మారుమూల ప్రాంతంలో ఈ మీకు అర్థమవుతుందే, ఈ కొండ ప్రాంతాలలో బస్సులు చాలా ఇబ్బందిగా వెళ్ళడం, చాలా ఇబ్బందిగా రావడం ఉంటుంది. అలాంటి స్థలంలో వీరి స్థలం చాలా మారుమూల, అంటే చాలా మూలలో బాగా చివరిగా ఉండే ఊరు కాబట్టి ఏ అధికారులు పట్టించుకొని పరిస్థితులు. అయితే ఈ పాప ఏదైతే పడిపోవును గాక, తొలగిపోవును గాక ఎవరు కూడా ధైర్యం చెయ్యరు. ఎందుకంటే అది అక్కడి నుంచి ఎవరైనా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా చేస్తే పడిపోయే పరిస్థితి. కొండ ప్రాంతం. అరకు ఎంతమంది చూశారు? అరకు ఎలా ఉంటుందండి? మొత్తం ఇట్లా కర్వ్స్ ఉంటాయి, అంతే కదా. లోయల్లో మొత్తం లోయలలో ఇల్లులు ఉంటాయి, లోయల్లో ఇల్లులు ఉంటుంటాయి. ఇక్కడ ఒక స్టెప్, అక్కడొక స్టెప్, అసలు ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాదు. ఇక్కడెక్కడో స్టార్ట్ చేస్తే అక్కడెక్కడో వెళ్తాం, చివర్లో వెళ్తాం, అవునా కదా? చూడండి, ఎవరికి ఏదైనా చెయ్యాలన్నా చాలా కష్టం. ఈవెన్ నడకతో వెళ్ళాలన్నా భయమే ఆ ప్రాంతాలలో. అలాంటి ప్రాంతంలో ఈ ఊరుందన్నమాట. ఈమె ప్రార్థన చేసిందండి. ఎవరి వల్ల కాలేదు, కానీ
ప్రార్థన అద్భుతాన్ని జరిగించింది. నిజంగా ఆ కుమార్తె అది చూసినప్పుడు, విన్నప్పుడు ఆమె ఎంతగా సంతోషించిందంటే వెంటనే వారి తల్లి దగ్గరికి వెళ్ళి, మమ్మీ నిజంగా దేవుడు గొప్ప దేవుడు మమ్మీ, నిజంగా దేవుడు ఉన్నాడు మమ్మీ, మమ్మీ ఇదిగో రాత్రంతా నేను ప్రార్థన చేశాను, నువ్వు చెప్పావు కదా ఇదిగో ఏదైనా అడిగితే ప్రభు చేస్తాడని, ఏది అడిగినా యేసయ్య చేస్తారని చెప్పావు కదా, ఇదిగో నేను మోకరించి ప్రార్థన చేశాను యేసయ్యకి. ఆమేన్ ఆమేన్. ఈ దేవుడిని ఉదయం లేవగానే ఈ పెద్ద బండరాయి ఇట్లా తొలగిపోతే నిజంగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నా చిన్న కుమార్తె ఇస్తున్న సాక్ష్యం. ఆమేన్. చూడండి, నీవు చిన్నదానివైనా పెద్దదానివైనా, నీ సమస్య పెద్దదైనా, నిన్ను ముంచేటట్టు అంటే ఆ సమస్య నిన్ను మునిగిపోయేటట్టు చేస్తున్నా, నువ్వు చిన్న పెద్ద ఉన్నా లేని వాడివైనా, నువ్వెవరివైనా, నువ్వు ప్రార్థిస్తే చాలు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే చాలు. ఆమేన్. నీవు చేసే ప్రార్థన ప్రభు పైన ఆధారపడే విధానం ఇదిగో నిన్ను అద్భుతకరంగా నడిపిస్తుంది. ఆమేన్. నీ వల్ల ఏది కాదు, కానీ ప్రభు వల్ల సమస్తము సాధ్యమే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇదిగోండి, అక్కడ కూర్చుని ఒక సిస్టర్ తన సాక్ష్యం పంచుకున్నారు. ఆమె ఎక్కడ నల్గొండ, నెల్లూరు నుంచి వచ్చారా, ఒంగోలు నుంచి వచ్చారు. ఆమె చెప్తుంది, ఆమెకు ఒక ఆశ. తన ఊరిలో అసలు మందిరము ఒకటే ఒక మందిరం, ఆ మందిరమే మూయబడింది. ఆ మందిరం ఏమైందండి? మూయబడింది. వీరి కుటుంబమే సంవత్సరానికి వెళ్ళి క్రిస్మస్ అప్పుడు అది తెరచి అక్కడ అంతకు చూసుకొని, క్రిస్మస్ టైంలో చూసుకొని మళ్ళీ మందిరాన్ని మూసేసి వారు హైదరాబాద్లో అలా పనిచేసుకుంటారు నర్స్గా. ఇంకా వారి కుటుంబం వివిధ దాంట్లో ఉన్నారు. ఆమెకు ఒక వేదన, నా ప్రాంతంలో ఉన్న ప్రజలు రక్షణలోనికి నడిపించబడాలి, మూయబడిన మందిరము తెరవబడాలి, అక్కడ ఒక సేవకుడు అక్కడ స్థిరముగా ఉండాలి. ఆమె అదే అంశంగా పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నాను, రాత్రి పగలు మీరు చేసే ప్రార్థన ప్రభు చూస్తూ ఉన్నారు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత గొప్ప అద్భుతాలు ఆ ప్రాంతంలో చూడబోతున్నారు. మీరే కాదు, మీ ప్రాంతంలో ఉన్న వారు ఎంతమంది అయితే ఉన్నారో, ఇదిగో ఇక్కడ మంట స్టార్ట్ అయింది, అది పెద్ద అగ్నిగా మారిపోబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ ప్రాంతంలో ఉన్న వారిని ప్రభు కదిలించబోతున్నారు. ఇది దేని ద్వారా జరగబోతుందంటే ప్రార్థన శక్తి ద్వారా జరగబోతుంది. ఆమేన్. మూయబడిన మందిరము ఆమె ఆశ పెట్టుకుంది, ప్రార్థన చేస్తుంది. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించబడాలి, మూయబడిన మందిరము తెరవబడాలి, వారు అక్కడున్న వారు రక్షణలోనికి నడిపించబడాలి. ఈమె ఎంతగా వేదన చెందుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది కదా. ఇది ప్రభు చూస్తున్నారా, చూడట్లేదా? ఖచ్చితంగా చూస్తున్న దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? దేవుడు ఏదైనా చెయ్యగల సమర్థుడు. ఆయన ఖచ్చితంగా ఈ కార్యాన్ని కూడా జరిగిస్తారు. ఆమేన్, ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏది 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 లేదు. ఆమేన్. మిమ్మల్ని నమ్ముకున్నందుకు, దేవుని నమ్ముకున్నందుకు అనేకమైన మాటలు, నిందలు, అవమానాలు ఆ ప్రాంతంలో ఉన్నవారు అన్నారేమో, కానీ ఆ ప్రాంతానికే మీరు ఒక మూల స్తంభముగా ప్రభు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక చిన్న వాక్యాన్ని చూసి ముగించుకుందాం. రాత్రంతా ప్రార్థిస్తే, అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా రాత్రంతా ప్రార్థనలో గడపండి. ఆమేన్. ఎవరు చేయనివి మనం చేయాలి. అర్థమవుతుందా? మన వల్ల కాని కార్యాలు రాత్రంతా ప్రభు పాదాలు పట్టుకుంటే జరుగుతాయి. ఆమేన్. నువ్వు ఉదయం చూసేసరికి అంత తారుమారు. ఆమేన్. ఉదయం చూసే వరకు అంత తారుమారు చేసేస్తాడు దేవుడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఇదే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 20 నుంచి 30 వచనాల్లో మనం చూసినట్లయితే, ఎస్ జీసస్, హల్లెలూయా. 20 నుంచి 30 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో
కొందరిని పిలువనంపింపి షడ్రకును మెషేకును అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేడని ఆజ్ఞ ఇయ్యగా వారు వారి అంగీలను నిలువుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే యున్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమున నడుమ పడవేసిరి. చాలు బ్రదర్. అయ్యో పాపం ఏం చేశారని అండి ఇంత బాధ. మండుచున్న వేడిమి గల అగ్నిలో వేశారంట. ఈ ముగ్గురిని ఎందుకు వేశారు చెప్పండి? బంగారు ప్రతిమకు నమస్కరించలేదని వీళ్ళు అంటున్నారంట, మేము మా దేవుని తప్ప వేరెవ్వరికి మొక్కం. ఒకటే తీర్మానం, నిలబడ్డారు ప్రభు కొరకు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? హల్లెలూయా. అయితే వీరు ఈ పని చేయలేదు కాబట్టి వెంటనే ఏం చేయండి? ఇంకా ఇలా కాదు, బట్టలు విప్పడం కాదు, ఏం కాదు, ఉన్న పాటను తీసుకెళ్ళి దాంట్లో వేసేసేయండి. దేంట్లో? వేడిమి గల అగ్నిలో. ఇందాకేమో ఎక్కడేసారు? సింహపు గృహలో. అలాంటి శ్రమల కాలంలో ఉన్నారనుకుంటా చూడండి. కానీ అలాంటి శ్రమ కాలంలో ప్రభు కొరకు నిలబడితే ప్రభు ఏం చేస్తాడో చూద్దాం. ఎస్, రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి. 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన రాజు చెప్పిండు అంతే. ఈ పక్కనోళ్ళు ఎక్కువ చేస్తారు, అవునా కదా? కొంచెం చెప్తే ఎక్కువ చేసి పడేస్తారు వీళ్ళు. ఇంకా రాజు ఆజ్ఞ ఇచ్చాడు అంతే. సార్ ఏం చేశారంటే ఈ అగ్నిగుండాన్ని ఎన్నింతలు పెంచారు బ్రదర్? 7 ఇంతలు పెంచారు. అర్థమవుతుందా? ఒక డిగ్రీకే 2 డిగ్రీలకి కష్టం. వారి విషయంలో వీరేం చేశారంటే 7. ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. వీరు అసలు మాట వినట్లేదు. ఎవరు వినట్లేదు? షద్రక్ మేషక్ అబేద్నెగోలు మాట వినకపోతే రాజుకు వచ్చిందండి కోపం. అరే వీళ్ళని ఇట్లా కాదురా, వీళ్ళని ఎలా అయినా అసలు ఇంకా నా వల్ల కావట్లేదు, నేను సహించలేను అని ఆ అగ్నిగుండన వేడిమి గల, అసలే వేడి, ఆ వేడిమి గల అగ్నిగుండాన్ని 7 ఇంతలు పెంచండి అన్నారంట. 7 ఇంతలు పెంచినప్పుడు అది ఇంకా ఎంత హీట్ అవుతుందండి? భయంకరమైన వేడి అవుతుంది. అయితే ఈ ఎవరైతే పక్కన ఉన్నారో, ఎవరైతే ఈ విసిరేయడానికి రెడీగా ఉన్నారో చూడండి, రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మెషాకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. అర్థమవుతుందా? ఈ విసిరేయడానికి వచ్చిన వారు ఉన్నారే, వారు ఇట్లా ఎంత వేడిగా ఉంటే వారు ఎట్లా విసిరేసి ఉంటారు, అవునా? ఈ విసిరేసిన వాళ్ళే అది తట్టుకోలేక చనిపోయారంట. అర్థమవుతుందా? విసిరేసిన వాళ్ళు చనిపోయారు. కానీ కింద చదవండి బ్రదర్. షడ్రకు మెషకు అబేద్నెగో అనే ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసేది కదే అని తన మంత్రులను అడిగాను. వారు రాజా. చాలు బ్రదర్, చాలు బ్రదర్, వాయిస్ కొద్దిగా లో చేయండి నాన్న. ఎస్, ఇక్కడ చూడండి, ఎవరైతే విసిరేశారో వారు చనిపోయారు. అదొక టెన్షన్ రాజుకి. మళ్ళీ ఇంకొక టెన్షన్, అరే ముగ్గురు నేసాము, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారండి? 4 ఏంటి ఇదంతా? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఈయనకి ఫస్ట్ కోపం ఉంది. ఏంటి?
చాలా కోపం ఉంది వీరు చెప్పిన మాట వినలేదని. ఈ మాట వినలేదని కోపంతో ఇది 7 ఇంతలు పెంచండి అన్నారు. పెంచిన తర్వాత ఏమైంది? ఈ విశ్లేషణలు చనిపోయారు. ఒకదానికి ఒక లింక్, భలే లింక్ అండి. చనిపోయారు. ఇంకా ఆయన ఇదంతా ఏంటి అని అనుకున్న సమయంలోనే తీర చూస్తే 3 కాస్త 4 కనిపిస్తున్నారంట. అందుకనే పక్కన వాళ్ళు అడుగుతారు, రే ఏంట్రా 3 నేస్తే 4 కనిపిస్తున్నారు? ఏంటండి 3 నేస్తే 4 కనిపిస్తున్నారు? అప్పుడు అంటున్నారంట, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు బంధకములు లేక బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. హల్లెలూయా. వీరు బంధించబడిన వారిగా లేరు, అగ్నిలో హ్యాపీగా తిరుగుతున్నారంట. అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుందండి? ఒకవేళ అట్లా పడేస్తే ఒక దగ్గర ఉంటారు, అవునా? ఇంకా స్ట్రక్ అయిపోయి ఉంటారు, అసలు అటు ఇటు చూసే పరిస్థితులు ఉంటాయా? కానీ వీరు మాత్రం హ్యాపీగా తిరుగుతున్నారంట. హల్లెలూయా. వీళ్ళు బంధించబడిన వారుగా లేరే, సంచరిస్తున్నారేంటి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును బోలిందని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇదిగో ఈ 4వ వాని రూపము సేమ్ దేవదూత రూపంలాగా ఉంది అని చెప్తున్నాడు. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమును వాకిలి దగ్గరికి వచ్చి, షద్రకు, మెషకు, అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఇందాకొక ఇదే సేమ్ మాట ఎక్కడ చూసా? దానియేలుని రాజు అన్నారు. అర్థమవుతుందా? సేవకుడా అని, జీవము గల దేవుని సేవకుడా దానియేలు అని అన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా నెబుకద్నెజర్ సేమ్ అలాంటి మాటని అంటున్నారు. ఏమని అంటున్నారు? మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా, షద్రకు, మెషకు, అబేద్నెగో ఆ అగ్నిగుండము నుండి బయటికి వచ్చిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈయనకు ఫస్ట్ చాలా కన్ఫ్యూజన్ ఉంది. అమ్మో, 3 పంపిస్తే వీరు డైరెక్ట్గా 4 కనిపించి దేవదూతల 4వ వ్యక్తి అయితే సేమ్ దేవదూతలాగానే ఉన్నారు. వీరు అక్కడ బంధింపబడిన వారిగా లేరు, కానీ ఆ గుండంలో సంచరిస్తూ ఉన్నారు. ఇంక ఇదంతా కాదు అని అసలు ఆయన ఒప్పేసుకున్నాడండి. హల్లెలూయా. వీరు నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, మనము దేవుని కొరకు నిలబడితే అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా వాడు తెలుసుకోవాల్సిందే యేసయ్యని. ఆమేన్. మనం ఉంటున్న విధానాన్ని బట్టి, మనం మాట్లాడుతున్న విధానాన్ని బట్టి అవతల వ్యక్తి గ్రహించాలి, నిజముగా వీరి దేవుని సేవకులు, దేవుని కుమారులు అని. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బయటికి వచ్చేయండి అంటే వచ్చేసారంట. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తలగకుండుటయు చూచిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. బయటికి వచ్చిన తర్వాత ఈ మంత్రులు ఇంకా అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించేశాడు ఈయనకు ఫుల్ టెన్షన్ అయిపోతుంది. వచ్చిన తర్వాత వారి 3 ముందు పెట్టి అన్ని టెస్ట్ చేస్తున్నారంట. వారి శరీరం అంతా టెస్ట్ చేస్తున్నారంట. వారి తల వెంట్రుకలు టెస్ట్ చేస్తున్నారంట. ఒక్కసారి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పొయ్యి మీద కొన్ని పాలు పెట్టు, కట్టెల పొయ్యి దగ్గర పాలు పెట్టు, లేకపోతే కొద్దిగా ఒక 5-10 నిమిషాలు అన్నం గిన్నె పెట్టు, కూర్చోండి. ఏమవుతుందండి? అయ్యో చెప్పండి, ఏమొస్తుంది? మన తల కాదు, మన శరీరం అంతా అదే వాసన, మన బట్టలంతా అదే వాసన వస్తుంది. ఎప్పుడైనా గమనించారా?
పొయ్యి దగ్గర కూర్చొని, ఇప్పుడు చలికాలం కదా, ఒక 10 నిమిషాలు కూడా వద్దండి, ఒక 5 నిమిషాలు కూర్చోండి, మొత్తం పొగవాసనే. మన బట్టలు, శరీరం, మనము, మన ఎండ్రుకల మొత్తం అంతా అదే వాసన వస్తుంది. వాళ్ళు టెస్ట్ చేస్తున్నారంట. ఏంటండి? టెస్ట్ చేస్తున్నారు. ఏంటి అసలు ఏం కాలేదు, తల వెంట్రుకలు కాలేదు, అర్థమవుతుందా? అసలు పొగ వాసన కూడా రావట్లేదేంటి? గట్టిగా చప్పట్లు కొడదామా? చూడండి, వీరికి ఏమీ అవ్వలేదు కానీ విసిరేసిన వాళ్ళు చనిపోయారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 28వ వచనంలో చూసినట్లయితే, నెబుకద్నెజరు, షద్రక్, మెషక్, అబేద్నెగోలను వీరు దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవుని నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు యుందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యతిరేకించరి కనుక నేనొక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గనుక మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రక్, మెషక్, అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు ఏంటండి తుత్తునీలుగా చేయబడును, వారి ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఇక్కడ ఒప్పేసుకుంటున్నారు. ఎవరు ఒప్పుకుంటున్నారు? ఏ రాజైతే వ్యతిరేకించాడో ఆ రాజే చెప్తున్నాడు, ఇదిగో షద్రక్, మెషక్, అబేద్నెగో సేవిస్తున్న ఆ దేవుడే నిజమైన దేవుడు, పూజార్హుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వారు బంధింపబడిన వారిగా లేరు కానీ సంచరిస్తూ ఉన్న వారిగా కనిపించారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, షద్రక్, మెషక్, అబేద్నెగో అనువారు ప్రార్థనలో అక్కడ లోపల గడిపినందుననే ఆ గొప్ప కార్యము జరిగింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, దేవుని శక్తి, ఇదిగో దేవుని శక్తిని ధరించుకొని వారు చక్కగా ఆ అగ్నిగుండంలో నిలిచి ఉన్నారు. అక్కడ వారు ప్రార్థన చేశారు. అద్భుతమైన రీతిలో గొప్ప కార్యము జరిగింది. వారు బయటికి వచ్చిన తర్వాత ఎంతమంది పరీక్షించినా ఆ పరీక్షలో ఎవరు నెగ్గారండి? ఎస్, అందుకనే అక్కడ రాజు చెప్తున్నారు, వీరు సేవిస్తున్న దేవుడే, ఇదిగో వీరి దేవుడే నిజమైన దేవుడు, పూజార్హుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అందుకనే చూడండి, ప్రార్థన చేస్తే చాలు ఆ ప్రార్థన పవర్ ఎవరినైనా మార్చివేస్తుంది, ఏ వ్యక్తినైనా మార్చివేస్తుంది. ఏ కఠిన హృదయం కలిగిన వ్యక్తి అయినా, ఏ భయంకరమైన వ్యక్తినైనా మార్చివేస్తుంది. ఇదిగో రాజుకు భయంకరమైన కోపం వచ్చింది. ఒక్కటి కాదు, ఏడింతలుగా పెంచేంత కోపం. ఎంతండి? ఏడింతలుగా పెంచేంత కోపం రాజుని చూడగలిగాం. ఏడింతలుగా పెంచేసేయండి అన్నాడు. ఎంత భయంకరమైన కోపం వచ్చి ఉంటుంది, అవునా కదా? అలాంటి వ్యక్తినే ప్రార్థన మార్చివేసింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఈ రాత్రికాల సమయంలో ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. అందుకని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నారా? రాత్రంతా గడిపే అనుభవం నిన్న రాత్రికాల సమయంలో చెప్పాను. లాస్ట్ ఇయర్ అట్టుపోయిన ఇయర్ ఈ ఉపవాస ప్రార్థనలో ఇది మనకు నడుస్తూనే ఉన్నాయి. కానీ పోయిన సంవత్సరాలకి ఈ సంవత్సరాలకి ఏంటి తేడా? ఎలాంటి ఆత్మీయతలో మీరు నడిపించబడుతున్నారు? ఎలాంటి అనుభవంలో నడిపించబడుతున్నారు? అదే ప్రార్థన కంటిన్యూ అవుతుంది. ఏదో క్యాజువల్గా ప్రార్థన చేయడం కాదండి. హల్లెలూయా. మన ప్రార్థన ఎదురుగా ఉన్న శత్రుని కదిలించేటట్లుగా చేయాలి. హల్లెలూయా. ఆ శత్రు కదిలింపబడాలంటే, వారి హృదయాలు మార్చబడాలంటే, ఆ గొప్ప కార్యం, అద్భుతాలు మనం చూడాలంటే రాత్రంతయు
దేవునితో పెనుగులాడే అనుభవంలోనికి మనం నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఒకవేళ అలాంటి అనుభవం లేదేమో, శత్రువు చాలా భయంకరమైన మరి వ్యక్తిగా మన ముందర ఉండి మన జీవితాలను నాశనం చేయాలనుకుంటున్నాడు అనుకుంటా. మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో కొద్ది మంది ఉంటారు వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు, అవునా కదా? అపవాది మనకున్న వాళ్ళని, పక్కన వాళ్ళని లేపేస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళని లేపేస్తుంది వ్యతిరేకంగా. ఇంకా చాలా తీసుకొచ్చి పెడతా ఉంటుంది. అది ఏదైనా కానీ, ఎవరైనా కానీ వారి హృదయాలు తాకబడాలంటే, వారి జీవితాలలో ప్రభు గొప్ప కార్యం చేయాలి అంటే మనం ఏం చేయాలండి? ప్రభుతో రాత్రంతా పెనుగులాడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. యాకోబు రాత్రంతయు ప్రార్థన చేశారు. మోషే 80 రాత్రులు 80 పగలు, మొత్తం ఎంత అంటే 40, అంతే కదా, ఒకటే అంటే 40 days. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. యేసుక్రీస్తు రాత్రంతయు ప్రార్థనలో గడిపారు, అవునా? పౌలు శీలలు రాత్రంతా ప్రార్థనలో గడిపారు, అద్భుతాలను చూసి ఉన్నారు. మన జీవితంలో కూడా రాత్రంతా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఎస్, ఈ సమయంలో అలాంటి అనుభవం ఆమేన్, అలాంటి అనుభవం నాకు కావాలయ్యా. అలాంటి ప్రార్థన బలం, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. ఏదో నామకార్థ క్రైస్తవుడిగా కలిగి ఉన్న ప్రార్థన జీవితం నాకు కాదయ్యా. నేను నమ్మకమైన వాడిగా నేను ముందుకు సాగాలి. ఆమేన్. రోషము కలిగిన క్రైస్తవుల వలె ముందుకు సాగాలి. ఆమేన్.